ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి వెన్నెల ఛానల్. నాది ఈ డే వ్లాగ్ చూసేయండి. ఈరోజు నేను మార్నింగ్ నేను మా మేనగోళ్ళు వాకింగ్ అని వచ్చాము. వాకింగ్కి వచ్చి చక్కగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎప్పుడు సిటీ లైఫ్లో ఉండి ఈ ప్రకృతిని అంతా మిస్ అవుతాం కదా. మేము చాలా ఇక్కడ నేచర్తో కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, పంట పొలాల్లో కొంగలు. ఇది పంట కాలువలు అన్నమాట. తుంగభద్ర నది నుంచి ఇలా కాలువల ద్వారా పంట కోసం నీళ్ళని వాళ్ళు తెచ్చుకుంటారు రైతులు. కాలువలు తవ్వేసి ఆ నది దగ్గర నుంచి పైప్ లైన్స్ వేసి ఆ తుంగభద్ర నది నుంచి ఇలా నీళ్ళని కాలువల ద్వారా పంట పొలాలకు వస్తాయి. అక్కడ దూరంగా ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మా ఇల్లు. ఆ చుట్టూ మొత్తం పొలాలే. మా ఇల్లు కూడా ఫుల్ గ్రీనరీ మధ్యలో ఉంటాయి అన్నమాట. మొత్తం కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పరచుకుని ఇక్కడ ఇలా షెడ్ రూమ్స్ అని ఉంటాయి. వీటిలో మోటార్స్ ఉంటాయి. ఈ మోటార్స్ నుంచి వాటర్ అన్నది పంప్ చేసుకుంటారనమాట. ఇదంతా కూడా చెరువు. పొలాల మధ్యలో ఇలా పెద్దగా చెరువు అన్నది చేసుకుంటారు. ఎందుకంటే మనకి సమ్మర్లో అది వాటర్ ఉండనప్పుడు, ఇప్పుడు రెయినీ సీజన్లో వర్షాకాలంలో ఆ నీటిని ఇక్కడ నిల్వ చేసుకుంటారు. నిల్వ చేసుకుని దాన్ని ఈ మోటార్స్ ద్వారా పంట పొలాలకు వాడుకుంటారనమాట. ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట వాటర్ స్టోరేజ్కి. కొన్ని రోజులు కష్టపడి దీన్ని ఏర్పరచుకున్నారనుకోండి, సంవత్సరాల తరబడి ఈ చెరువులు అన్నీ మనకు పనికొస్తాయి. చాలా పెద్ద చెరువు అనమాట. చూడండి, అక్కడ పైప్ లైన్స్ ద్వారా వాటర్ అంతా వస్తాం. దీంట్లో కూడా వాళ్ళు అంతర్ పంటల్లాగా కూడా నీటిలో కూడా ఒక పంటని, చేపలు, రొయ్యలు అవి వేసుకుని ఆ పంటల ద్వారా కూడా వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు. కొంతమంది రైతులు ఎంతో తెలివిగా ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకు కొంత లాభాలు కూడా వస్తాయి. ఈ చెరువు గట్లు చుట్టూ ఇలా పశువులకి మేత వేసుకోవచ్చు. లేకపోతే కొన్ని మన ఇంట్లోకి అవసరమైన కూరగాయ మొక్కలను కూడా నాటుకుంటారు అనమాట. సొరపాదులు, దోసపాదులు, బెండ, బీరపాదులు అన్నీ ఈ చెరువు చుట్టూ కూడా చాలా కూరగాయలను పండిస్తారు. అక్కడ చూడండి, ఉత్తరేణి మొక్క ఉంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి కదా. ప్రకృతి సంపద అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో మా ఊరు వచ్చి ఇక్కడ ఉన్నామనుకోండి కొన్ని రోజులు. ఇవేవో చూడండి, తెల్ల పూలు మాత్రం భలే ఉన్నాయి. అసలు గట్లంటే అంతా అలాగా చక్కగా తెల్లటి పూలతో ఆ తీగలు అలా అల్లుకుపోయినాయి. ఇది ఒక చిన్న పాదుకి చిట్టిగా ఎర్రగా కాయలు కాసింది. చూడండి ఎంత బాగుంది. మేమైతే ఈ చిన్న ఈ పూలు ఉన్నాయి కదా, వీటిని తెంపుకుని ముక్కు పుడకలు అని పెట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు. కాకపోతే కొంచెం ఈ ప్లాంట్ ఏదో దీని గాలి అది పీల్చకూడదు అది అని చెప్తారు. చిన్నప్పుడు అలా ఆడుకునేవాళ్ళు. వాటిని కట్ చేసి ముక్కు పుడక అని పెట్టుకునేవాళ్ళు. పూరీ కోసం ఇక్కడ పిండి తడిపి పెట్టేశారు. పూరీ కర్రీ కోసం ఆనియన్స్, చిల్లీస్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ బంగాళదుంపలు రెడీగా ఉన్నాయి. టొమాటోలు రెడీగా ఉన్నాయి. ఫ్రెష్ పన్నీర్, ఇంట్లో చేసిన పన్నీర్ రెడీగా ఉంది. ఇక్కడ పన్నీర్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేడవుతూ ఉంది. పన్నీర్ ఫ్రై అవుతూ ఉంది. విండ్ మిల్స్ చూడండి,
విండ్ మిల్స్. ఇక్కడేమో మన కర్ణాటక అంటే బాగా మిరపకి ఫేమస్ కదా. బళ్ళారి దగ్గరలో అంజూరా తోటలు కూడా ఉంటాయి, చాలా ఫ్రెష్గా. రంగురంగుల చిలకలు. కర్ణాటకలో గౌరీ హబ్బా అని సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ కోసం ఇక్కడ మనం చిలకలు చేసుకుంటాం కదా, ఆ చిలకలు కలర్స్లో చేసుకుని సక్కరే హారతి అని ఇస్తారనమాట. పౌర్ణమి రోజు చేస్తారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిలకలు. డిఫరెంట్ షేప్స్లో ఉంటాయన్నమాట. పక్షులు, వినాయకుడు. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఇక్కడ రకరకాల షేప్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి, గౌరమ్మ. ఓకే. చక్కగా నేను వీడియో తీస్తుంటే ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు, చక్కగా తీసి చూపిస్తూ ఉన్నారు. చూడండి చిలకలు అలా. ఇట్లా ఈ ఫెస్టివల్కి ఇక్కడ అంతా కూడా చాలా బాగా అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా అన్నమాట. కర్ణాటకలో ఈ ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేస్తారు. శంకు చక్రం అంటాం కదా అది. చూడండి ఇక్కడ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనమాట, మొత్తం కలర్ఫుల్. మనం సిటీకి వెళ్ళిపోయి మర్చిపోతా ఉన్నాం. ఇలా కొబ్బరి తురుములు ఉంటాయి. చూడండి ఎంత చక్కగా తెల్లటి కొబ్బరి వస్తూ ఉందో. మనమేమో ముక్కలు కోసేసి మిక్సీలకి వేసేసుకుంటున్నాము. చక్కగా ఇలా కొబ్బరి తురుముతో తురుముకుంటే ఎంత బాగుంటుందో చూడండి. పచ్చి పాలను కాసి చక్కగా తోడి పెడితే, అంటే ఇక్కడ బాగా చిక్కటి పాలు ఉంటాయి కదా పల్లెటూరులో, తోడి పెడితే మీగడ వస్తుంది. ఆ మీగడని అంతా ఒక చోట తీసి పెట్టుకుని చూడండి మిక్సీ వేసుకుంటే ఎంత చక్కగా తెల్లగా ఫ్రెష్ వెన్న ఎంత బాగుంటుందో కదా. ఇలా వెన్న చేసుకుని నెయ్యి కాసుకుంటారనమాట. ఇలా తీసిన వెన్నని అలా తినేయాలి కూడా, బాగుంటుంది.